తెలంగాణలో పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అక్టోబర్ 7న కరీంనగర్ కలెక్టరేట్ ముందు రేవా ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నారు. 2024 మార్చి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కాలంగా ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, జీఐఎఫ్ లీవ్, ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీ ఇవ్వకపోవడం దారుణమని చెప్పారు. ఇక ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి నుండి నేటి వరకు 20 మాసాలుగా ప్రభుత్వం మా పట్ల సానుకూల వైఖరితో ముందుకెళ్తుందని వేచి చూసి మాకు రావాల్సినటువంటి, మాకు ఇవ్వవలసినటువంటి, మేము దాచుకున్నటువంటి బకాయిలు మాకు రాకపోవడం వల్ల ఆవేదన చెంది మానసికంగా కుంగిపోయి మాలో కొంతమంది మరణించి అనేక రకాలుగా బాధపడుతూ మేము అనివార్యంగా ఇవాళ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మా బకాయిల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకొని ఇవాళ వివిధ కొత్త జిల్లాల్లో పర్యటన చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులతోటి రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రిటైర్మెంట్ అయినటువంటి ఏ ఉద్యోగి కూడా మాకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల మేమందరం ఏకమై ఒక ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. అదేంటంటే మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, టీఎస్ జిఎల్ఐ కానీ, తర్వాత కమ్యూటేషన్ కానీ, మాకు లీవ్లు అమ్ముకున్నటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, మాకు ప్రభుత్వం ఇచ్చే గ్రాట్యుటీ కానీ ఏ ఒక్క పైసా రాకుండా కేవలం ఒక పెన్షన్ తోటి ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టిందని చెప్పి ఆతృతతోటి ఒక సంవత్సరాల కాలంగా మేము వేచి చూసి ఇలా విసిగి వేసారిపోయి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులమందరం ఒక తాటి మీదకి వచ్చి ఇలా ప్రభుత్వానికి కనువిప్పగలిగేటట్టు మేము ఒక ధర్నా కార్యక్రమాన్ని ఈ నెల 7న కరీంనగర్ లో కలెక్టరేట్ ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో 4 జిల్లాలతోటి ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.